ఇప్పుడు కూడా అమెజాన్ అడవిలో రకరకాల వింతైన మిస్టీరియస్ జంతువులు దాగి ఉంటే ఎలా ఉంటుంది? అది పాసిబుల్ అవుతుందా? కానీ అమెజాన్ అడవిలో నివసించే ఆదివాసీలు వింతైన మిస్టరీ జీవులు జీవిస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే రండి ఇప్పుడు మనం కెమెరాకు చిక్కిన మిస్టీరియస్ జీవులను చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. లోచ్నెస్ మాన్స్టర్ గత 1500 సంవత్సరాల నుంచి స్కాట్లాండ్ లోని లోచ్నెస్ పేరు గల ఒక సరస్సులో కొంతమంది ఒక మాన్స్టర్ ని చూసామని చెప్తూ వస్తున్నారు. మొదట ఈ స్టోరీని ప్రజలు అపోహ అని అనుకునేవాళ్ళు. కానీ జూలై 22, 1933లో ఒక కపుల్ లోచ్నెస్ లేక్ పక్క నుంచి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఒక క్రియేచర్ నీటిలో నుంచి దాని మెడను బయటకు ఉంచింది. అది అచ్చం ఒక డైనోసార్ లాగా కనబడుతోంది. అది చూసి జార్జ్ స్పైసర్ తన వైఫ్ తో ఆ మాన్స్టర్ ఫోటో తీయమని చెప్పాడు. ఆ ఫోటో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న నమ్మకాన్ని పూర్తిగా వాస్తవంగా మార్చేసింది. ఈ ఫోటో చూసిన తర్వాత లోచ్నెస్ లేక్ లో సోనార్ స్కానింగ్ కూడా చేయడం జరిగింది. దానివల్ల ఈ లేక్ లో లార్జ్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఉందన్న విషయం డిటెక్ట్ అయ్యింది. తర్వాత ఎప్పుడు కూడా ఈ మాన్స్టర్ క్లియర్ గా కనబడలేదు. కొంతమంది ఈ మాన్స్టర్ క్రిటేసియస్ పీరియడ్ లో నివసించిన ప్లేసియోసారస్ పేరు గల సముద్రపు రెప్టైల్ అయి ఉంటుందని అంటారు. అలాగే ఇంకో థియరీ కూడా ఉంది లోచ్నెస్ మాన్స్టర్ ప్లీసియోసారస్ అనడానికి. అదేంటంటే ప్లీసియోసారస్ ఫుల్లీ ఆక్వాటిక్ కావు, అంటే ఇవి లిమిటెడ్ టైం వరకు మాత్రమే నీటిలో శ్వాస తీసుకోగలుగుతాయి. దాని తర్వాత ఇవి తిరిగి నీటి తలంపైకి వాటి పొడవైన మెడను బయటకు తీస్తాయి. అయితే 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్ బ్లాస్టింగ్ కారణంగా ఇవి ఈ ప్రపంచంలో నుంచి అంతరించిపోయాయి. కానీ ఒక థియరీ ప్రకారం లోచ్నెస్ మాన్స్టర్ మరేదో కాదు ప్లీసియోసారస్ కావచ్చు. అలా ఎందుకంటే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ తర్వాత సముద్రపు లోతుల్లోకి ఇది వెళ్ళిపోయి సర్వైవ్ చేసి ఉంటుంది అని కూడా అంటారు. జుట్టు పలచబడటం, సాధారణం కంటే కూడా ఎక్కువగా జుట్టు ఊడటం, వాల్యూమ్ తగ్గడం మనలో చాలా మంది పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇటీవల నేను మ్యాన్ మ్యాటర్స్ యాప్ గురించి తెలుసుకున్నాను. అది మన లాంటి వాళ్లకు చాలా సహాయకరంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర సెల్ఫ్ అసెస్మెంట్ ఉంది. అది మన జుట్టు రాలే దశను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు. మనం స్టేజ్ 1 లో ప్రారంభ సంకేతాలు గమనించినప్పుడు భయపడిపోకుండా మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ వాడితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గమ్మీలు కొత్త మరియు మెరుగైన ఫార్ములాతో వస్తాయి. ఇందులో DHT బ్లాకర్ బ్లెండ్ ఉంటుంది. ఇది జుట్టు పలచబడడాన్ని తగ్గించడానికి క్లినికల్ గా పరీక్షించబడింది. ఇది నిజంగా జుట్టును బలోపేతం చేయడంలో మరియు చిక్కగా మార్చడంలో దృష్టి పెడుతుంది క్రమం తప్పకుండా ఉపయోగిస్తే. అంతేకాదు రోజుకు ఒక గమ్మీ మాత్రమే లంచ్ తర్వాత ఎప్పుడైనా తీసుకుంటే సరిపోతుంది. రుచి చాలా బాగుంటుంది. మీరు 4 నుంచి 5 నెలల్లో రిజల్ట్ చూడగలుగుతారు. నేనైతే 1 నెల ముందు నుంచి వాడుతున్నా. నాకైతే మంచి రిజల్ట్స్ కనిపించాయి. వీటిలో బయోటిన్, జింక్, విటమిన్స్ A, C మరియు E ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానికి అవసరమైన అన్ని పదార్థాలు ఇందులో ఉన్నాయి. మీరు కూడా మీ జుట్టు గురించి ఆందోళనగా ఉంటే మ్యాన్ మ్యాటర్స్ యాప్ ని చెక్ చేసి అసెస్మెంట్ తీసుకోండి. ఈ గమ్మిలను కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ యాప్ ద్వారా డాక్టర్ తో సంప్రదించి వ్యక్తిగత సలహాలు కూడా పొందవచ్చు. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మపిన్ గువారి ఇది ఒక మాన్స్టర్. దీన్ని చాలా మంది అమెజాన్ ట్రైబ్స్ చూసామని చెప్పారు. ఈ ట్రైబ్స్ ప్రకారం ఈ మాన్స్టర్ కి ఒక పెద్ద కన్ను ఉంటుంది. దీని నోరు అయితే దీని కడుపు పైన ఉంటుంది. దానితో పాటు ఈ ట్రైబ్స్ చెప్పింది ఏంటి అంటే ఒక టైంలో ఒక మంత్రగాడు ఉండేవాడు అని. అతను వాళ్ళ దేవుళ్లను లెక్క చేయనందున అతన్ని వాళ్ళు శపించి బీస్ట్ గా మార్చారని నమ్ముతారు. ఆ బీస్ట్ నే మనం ఇప్పుడు మపిన్ గువారి అనే పేరుతో పిలుస్తున్నామట. సైన్స్ ప్రకారం ఈ బీస్ట్ ని ఒక అపోహ మాత్రమే అని అంటారు. కానీ 20వ శతాబ్దంలో కొంతమంది రీసెర్చర్స్ కి అమెజాన్ ఫారెస్ట్ లో ఒక చెట్టు కింద ఒక పాత కెమెరా దొరికింది. అందులో బ్లర్ గా ఉన్న కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ 2 ఫోటోస్ ను అయితే చూస్తున్నారో అవి ఈ కెమెరాలో దొరికినవే. మొదటి ఫోటోలో మీరు అన్ఐడెంటిఫైడ్ పేరు గల ఒక అనిమల్ ని చూడవచ్చు. రెండవ ఫోటో కాస్త బ్లర్ గా ఉంది. అయినప్పటికీ మనకు ఇందులో ఒక కన్ను ఉన్న బీస్ట్ కనబడుతోంది. అయితే అసలు ఈ కెమెరా ఎవరిది, ఇందులో ఉన్న ఈ జంతువులు ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు కూడా ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. బీస్ట్ ఆఫ్ బాడ్మిన్ మోర్ 1970లో ఇంగ్లాండ్ లోని బాడ్మిన్ మూర్ లో ప్రతిరోజు రాత్రి ఒక క్రియేచర్ ఎవరైనా మనిషి లేదా జంతువు పైన దాడి చేసేది. ఆ గ్రామంలోని వాళ్ళు ఆ క్రియేచర్ ఒక బ్లాక్ ప్యాంథర్ లాగా కనబడేదని అంటారు. దాని కళ్ళు ఎల్లో కలర్ లో ఉండేవి. అయితే అది పూమా గాని బ్లాక్ ప్యాంథర్ గాని కాదు. అందువల్ల దాన్ని బీస్ట్ ఆఫ్ బాడ్మిన్ మూర్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. దాని ఫుట్ ప్రింట్స్ ని చూసి కూడా అది ప్యాంథర్ గాని పూమా గాని కాదని చెప్పవచ్చు. బాడ్మిన్ మూర్ లో ఈ బీస్ట్ భయం వల్ల ప్రజలు రాత్రి సమయంలో బయటకు వచ్చే
వాళ్ళు కూడా కాదు. కానీ కొంతమంది దాక్కొని దాని ఫొటోస్ ని తీశారు. వాటిని మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఆ టైం కి సంబంధించిన కెమెరా అయినందువల్ల ఆ పిక్చర్స్ అంతా హై క్వాలిటీలో లేవు. అయినప్పటికీ ఈ ఫొటోస్ ను బట్టి ఇది టైగర్ గాని పూమా గాని కాదని క్లియర్ గా చెప్పవచ్చు. బ్లూ టైగర్ ఆఫ్ చైనా. అయితే మీరు ఎప్పుడైనా బ్లూ కలర్ టైగర్ ని చూసారా? కొంతమంది అయితే దీన్ని టైగర్ యొక్క సబ్ స్పీషీస్ అని అంటారు. కానీ ఈ విషయం కేవలం ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే బ్లూ టైగర్ ఆఫ్ చైనా లేదా మాల్టీస్ టైగర్ అనే ఈ టైగర్ ఒక డిఫరెంట్ స్పీషీస్ కాదు. ఇప్పుడు మీరు ఏ ఫొటోస్ ని అయితే చూస్తున్నారో ఇవి రియల్ బ్లూ కలర్ టైగర్స్ వి. ఇవి చాలా అరుదైన టైగర్స్. వీటి స్కిన్ కలర్ జెనెటిక్ మ్యుటేషన్స్ కారణంగా బ్లూ కలర్ లో ఉంది. స్కిన్ పిగ్మెంటేషన్ కారణంగా చాలా జంతువులు వైట్ కలర్ లో ఉంటాయి. అయితే స్టీల్ బ్లూ పిగ్మెంటేషన్ కారణంగా ఈ టైగర్స్ కలర్ కూడా గ్రేయిష్ బ్లూగా మారింది. యతి ఆర్ బిగ్ ఫుట్. మీరు 10 అడుగుల పొడవైన మనిషిలాగా కనబడే ఈ ఫేమస్ కోతి గురించి తప్పకుండా విని ఉంటారు. దీన్ని హిమాలయన్ కల్చర్ లో యతి అంటారు. ఇది తల నుంచి కాళ్ళ వరకు వైట్ కలర్ లో ఉంటుంది. ఇది హిమాలయ పర్వతాలపై ఉంటుంది. కానీ నార్త్ అమెరికాలో దీనికి సంబంధించి ఒక స్పీషీస్ ని బిగ్ ఫుట్ పేరుతో పిలుస్తారు. అమెరికన్స్ ప్రకారం బిగ్ ఫుట్ అచ్చం ఏప్స్ లాగా కనబడుతుంది. కొంతమంది ఇది అంతరించిపోయినటువంటి జైగాంటోపెథికస్ అయి ఉంటుందని కూడా అంటారు. ఎందుకంటే జైగాంటోపెథికస్ కూడా 10 అడుగుల పొడవు ఉంటుంది. కానీ 1967లో బిగ్ ఫుట్ ని క్లియర్ గా రికార్డ్ చేయడం జరిగింది. కానీ తర్వాత ఈ వీడియో ఫేక్ అని తెలిసింది. బిగ్ ఫుట్ కి సంబంధించి చాలా మిస్టీరియస్ ఫొటోస్ అవైలబుల్ గా ఉన్నాయి. కానీ కొంతమంది వీటిని ఫేక్ అని అంటారు. కానీ మరికొందరు అమెరికన్ ట్రైబ్స్ అవి ఉన్నాయని పూర్తిగా నమ్ముతారు. అయితే యతి ఇంకా బిగ్ ఫుట్ కనిపించినట్టు నిజంగా ఉన్నట్టు సైంటిఫిక్ ఆధారాలైతే లేదు. ఒరాంగ్ పెండేక్. ఒరాంగ్ పెండేక్ హ్యూమన్ ఏప్స్ లాగా కనబడే క్రియేచర్. ఇవి ఇండోనేషియాలోని సుమత్రా ఫారెస్ట్ లో కనిపిస్తుందని అంటారు. ఇండోనేషియన్స్ ప్రకారం ఇవి 3 నుంచి 5 అడుగుల హైట్ వరకు ఉంటాయి. వీటి కలర్ ఆరెంజ్ లేదా రెడ్డిష్ బ్రౌన్ లో ఉంటుంది. ఇవి కేవలం ఒక ఊహాత్మకమైన క్రియేచర్ మాత్రమే. కానీ కొంతమంది ఇండోనేషియన్స్ ఇవి ఉన్నాయని నమ్ముతారు. వాళ్ళ ప్రకారం ఓరెంగ్ పెండేక్స్ చాలా షైగా ఉంటాయి. అందువల్ల ఇవి మనుషుల ముందుకు రావు. ఇవి కేవలం రాత్రి సమయంలో మాత్రమే అడవిలో తిరుగుతాయి. కొంతమంది మేము మా కళ్ళతో వాటిని నిజంగా చూసామని చెప్తారు. కానీ సైంటిఫికల్ గా దీన్ని కేవలం కళ్ళ యొక్క ఇల్యూషన్ అని భావిస్తారు. ఎందుకంటే ఇండోనేషియాలో ఒరాంగుటన్ పేరు గల ఈ ఆరెంజ్ మంకీలు ఉంటాయి. అందువల్ల రాత్రి సమయంలో ఎవరో ఒరాంగుటన్ నిలబడి ఉండగా చూసి ఉంటారు. అప్పటి నుంచి ఒరాంగ్ పెండెక్ స్టోరీలు రావడం స్టార్ట్ అయి ఉంటాయి. హుక్ ఐలాండ్ సీ మాన్స్టర్. 1964 డిసెంబర్ 12న ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ రాబర్ట్ లెసెర్క్ మరియు అతని భార్య ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ లోని హుక్ ఐలాండ్ వద్ద పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ జీవిని చూశారు. వారు ఒక పెద్ద టాడ్ఫోల్ లాంటి జీవిని నీటిలో కదులుతూ ఉండగా చూశారు. దాని పొడవు దాదాపు 80 అడుగులు ఉంటుందని అంచనా వేశారు. లెసెర్క్ ఈ జీవిని ఫోటో కూడా తీశాడు. ఈ ఫోటో వివాదాస్పదంగా మారింది. ఫోటోలో ఆ జీవి యొక్క స్పష్టమైన రూపురేఖలు లేవు. అది కేవలం ఒక పెద్ద ముదురు రంగు మచ్చలా కనిపిస్తుంది. ఈ ఫోటోను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఇది పెద్ద సముద్రపు కలుపు అని లేదా ఇతర తేలియాడే వస్తువు అని తేల్చారు. అయితే కొందరు మాత్రం ఇది ఎవరికీ తెలియని సముద్రపు జీవి అని నమ్ముతున్నారు. ఇప్పటికీ ఈ జీవి ఉనికికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా మీ జుట్టు గురించి ఆందోళనగా ఉంటే మ్యాన్ మెటర్స్ యాప్ ని చెక్ చేసి అసెస్మెంట్ తీసుకోండి. ఈ గమ్మిలను కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ యాప్ ద్వారా డాక్టర్ తో సంప్రదించి వ్యక్తిగత సలహాలు కూడా పొందవచ్చు. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.